కథ పేరు కాలం ఇచ్చిన పరీక్ష. ఒక గ్రామంలో చుట్టూ పచ్చని పొలాలు, దూరంగా కొండలు, మధ్యలో ఒక పెద్ద చెరువు. ఆ గ్రామంలో ఎక్కువ మంది రైతులే. వాళ్ళ జీవితం సాదాసీదాగా ఉన్న హృదయాలు ఎంతో పెద్దవి. ఆ గ్రామంలో సూర్యనారాయణ అనే ఒక మనిషి ఉండేవాడు. అతను చిన్నతనంలోనే చాలా కష్టాలు చూశాడు. అతని తండ్రి అప్పుల కారణంగా అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి పనిచేసి 2 పిల్లలను పెంచింది. సూర్యనారాయణ చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్చుకున్నాడు. కష్టం లేకుండా విజయం రాదు. సూర్యనారాయణ చదువులో చాలా తెలివైన వాడు కాదు. కానీ అతనికి సహనం, నిజాయితీ, పట్టుదల ఎక్కువ. కాలక్రమంలో అతను చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట గింజల కొనుగోలు చేసి గ్రామంలో అమ్మేవాడు. తరువాత పంటలు కొనుగోలు చేసి పట్టణంలో అమ్మేవాడు. అతను ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకున్నవాడు: ఎవరికీ నష్టం కలిగించకూడదని. సంవత్సరాలు గడిచాయి. సూర్యనారాయణ గ్రామంలో గౌరవం పొందాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద పరీక్ష రాబోతుందని అతనికి తెలియదు. ఆ గ్రామంలోనే మరొక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు భాస్కర్. భాస్కర్ తెలివైనవాడు. కానీ అతని లక్ష్యం ఒక్కటే: త్వరగా ధనవంతుడు కావాలి. అతనికి సహనం తక్కువ. అతను ఎప్పుడూ డబ్బులు ఎలా త్వరగా సంపాదించాలో దాని గురించి ఆలోచించేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. రైతులు నష్టపోయారు. అప్పులు పెరిగాయి. ఆ సమయంలో భాస్కర్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. తక్కువ ధరలకు రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి తరువాత ఎక్కువ ధరకు అమ్మాలని అనుకున్నాడు. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసినా అతను అవకాశంగా చూశాడు. సూర్యనారాయణ మాత్రం వేరేలా ఆలోచించాడు. అతను రైతులకు ముందుగా కొంత డబ్బు ఇచ్చి పంట కోత తర్వాత సరైన ధరకు కొనుగోలు చేస్తానని మాట ఇచ్చాడు. అతనికి లాభం తక్కువే అయినా రైతులు నిలబడాలి అని అనుకున్నాడు. కాలం కదిలింది. ఆ సంవత్సరం చివరల్లో అకస్మాత్తుగా మార్కెట్లో ధాన్యం ధరలు పెరిగాయి. భాస్కర్ భారీ లాభం పొందాడు. గ్రామంలో అతనికి పేరు వచ్చింది. అతను కొత్త ఇల్లు కట్టించాడు. కొత్త వాహనం కొనుగోలు చేశాడు. అందరూ అతన్ని విజయవంతుడిగా చూశారు. సూర్యనారాయణ మాత్రం పెద్దగా లాభం పొందలేదు. కానీ రైతుల నమ్మకం అతని మీద పెరిగింది. అతను నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత ఒక విచిత్రమైన విషయం బయటపడింది. భాస్కర్ నిల్వ చేసిన ధాన్యంలో కల్తీ ఉన్నట్లు ప్రభుత్వ తనిఖీలలో బయటపడింది. అతను నిల్వ చేయడానికి సరైన గిడ్డంగి ఏర్పాట్లు చేయలేదు. వర్షం నీరు చొరబడి ధాన్యం పాడయ్యింది. అతను దానిని దాచిపెట్టి అమ్మాడు. విషయం తెలిసిన అతనిపై కేసులు నమోదయ్యాయి. అతని పేరు ఒక్కసారిగా పడిపోయింది. నిన్నటి వరకు పొగిడిన వాళ్ళు ఈరోజు విమర్శించారు. అతను సంపాదించిన డబ్బు కేసులకే అయిపోయింది. గౌరవం కూడా పోయింది. ఇదే సమయంలో మరో సంఘటన జరిగింది. ప్రభుత్వం మద్య వ్యాపారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామంలో రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరూ ఒకే పేరు చెప్పారు: సూర్యనారాయణ అని. అతను ఆశ్చర్యపోయాడు. తాను పెద్దగా ఏమీ చేయలేదని అనుకున్నాడు. కానీ గ్రామం మాత్రం అతని నిజాయితీని గుర్తుంచుకున్నది. కాలం గడిచింది. భాస్కర్ ఒంటరిగా మారిపోయాడు. డబ్బు ఉన్నప్పుడు ఉన్న స్నేహితులు కనపడలేదు. అతను తన జీవితాన్ని వెనక్కి చూసి ఒక విషయం గ్రహించాడు. త్వరగా ఎదగాలనే తాపత్రయంలో తన విలువలను
కోల్పోయాడు. మరోవైపు సూర్యనారాయణ తన వ్యాపారాన్ని నెమ్మదిగా పెంచుకున్నాడు. అతని పిల్లలు మంచి విద్య సాధించారు. గ్రామంలో ఒక పాఠశాల నిర్మాణానికి సహాయం చేశాడు. అతని జీవితం ఆర్భాటం లేకుండా ఉన్న అంతర్గత ఆనందంతోనే నిండింది. ఒకరోజు గ్రామంలో భారీ తుఫాను వచ్చింది. చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. సూర్యనారాయణ ముందుగా సహాయం ప్రారంభించాడు. తన గిడ్డంగిని ఆశ్రయం కోసం తెరిచాడు. ఆ రోజు గ్రామం ఒక విషయం మరలా గుర్తుంచుకుంది. నిజమైన సంపద డబ్బు కాదు, మనస్సు. భాస్కర్ ఆ దృశ్యాన్ని చూసి మౌనంగా నిలబడ్డాడు. అతనికి తన తప్పు స్పష్టంగా కనిపించింది. అతను మారాలని నిర్ణయించుకున్నాడు. మిగిలిన జీవితాన్ని సరిదిద్దుకోవాలని అనుకున్నాడు. కాలం ఒక గొప్ప గురువు. అది వెంటనే ఫలితం ఇవ్వదు, కానీ తప్పకుండా పాఠం నేర్పుతుంది. సంవత్సరాల తర్వాత గ్రామం అభివృద్ధి చెందింది. కొత్త రహదారులు వచ్చాయి, కొత్త పాఠశాలలు వచ్చాయి. ఆ గ్రామ చరిత్రలో 2 పేర్లు ఎప్పటికీ నిలిచిపోయాయి. ఒకటి త్వరగా ఎదిగి త్వరగా పడిపోయిన భాస్కర్ పేరు, మరొకటి నెమ్మదిగా ఎదిగి శాశ్వతంగా నిలిచిన సూర్యనారాయణ పేరు. ఈ కథ మనకు చెబుతున్న సత్యం ఒక్కటే: కాలం ముందు ఎవ్వరూ పెద్దవారు కాదు. మనం చేసే ప్రతి పని ఒక రోజు మన ముందు నిలుస్తుంది. త్వరగా గెలవటం కంటే సరైన మార్గంలో నడవటం ముఖ్యం. డబ్బు, పేరు, స్థాయి ఇవన్నీ తాత్కాలికం, కానీ మనపై ఉన్న నమ్మకం శాశ్వతం. ఒకసారి ఆ నమ్మకం కోల్పోతే తిరిగి పొందటం చాలా కష్టం. కానీ కష్టపడి నిజాయితీగా జీవిస్తే కాలమే మనకు సాక్ష్యం అవుతుంది. నీతి: కాలం ఆలస్యంగా తీర్పు చెబుతుంది, కానీ తప్పకుండా చెబుతుంది.